విజయవాడకు వరదలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొద్దిగా నీరున్నప్పటికీ కూడా 1-2 రోజుల్లో అవి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అనేది అధికారులు చెప్తున్నటువంటి అంశం. అయితే బుడమేరుకి పడినటువంటి 3 గంటలని పూర్తి చేశారు. ఇక ఇటువైపు నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీకి రెడ్ అలర్ట్ వచ్చింది. ఏంటి అంటే వాయుగుండం కారణంగా కొన్ని ప్రాంతాలలో ఇంకా వర్షాలు కురవటం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి వాయుగుండం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కృష్ణా జిల్లాకు అయితే అంత భారీగా వర్షాలు అయితే ఏం లేవు. కానీ ఖమ్మం వైపు తెలంగాణలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అక్కడి నుంచి వచ్చేటువంటి నీరు మరొక్కసారి బుడమేరుకు చేరుతుందని, ఈ నీరు కారణంగా బుడమేరు వాగులో నీటి ప్రవాహం భారీ స్థాయిలో పెరుగుతుందని, ఇది మరొక్కసారి ఎక్కువగా పెరిగినట్లయితే ఇంకొకసారి విజయవాడను ముంచెత్తేటువంటి అవకాశం ఉంటుందని, కాబట్టి వెంటనే సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ వేరొక ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం అంటే వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, పిడుగుపాటు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే సో ఇన్సూరెన్స్ చేసుకున్న వాటిని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవు. ఇది మనం మొన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. యాక్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి పేరుతోటి ఈ వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇవ్వకపోవచ్చు. సో దీనికి సంబంధించే ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుంది అని. సో ఈ చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయో విఫలమయ్యాయో మనకి ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి వాహనాలు 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ ఆటోలు కావచ్చు, 4 వీలర్స్ కార్లు కావచ్చు, వీటిల్లో కొంతమంది రెగ్యులర్గా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేవాళ్ళు ఉంటారు. సో ప్రభుత్వం మాట్లాడుతుంది కాబట్టి ఎలా అయినా ఇన్సూరెన్స్ కంపెనీలతోటి ఎంతో కొంత క్లెయిమ్ ఇప్పిస్తుంది, దాంట్లో నో డౌట్. కానీ ఇన్సూరెన్స్ చెయ్యనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో రెన్యువల్స్ చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని గురించే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏదైతే ఇన్సూరెన్స్ లేనటువంటి వాహనాలు ఉంటాయో వీళ్ళ రిపేర్కి అయ్యేటువంటి, ఈ వాహనాల రిపేర్కి అయ్యేటువంటి ఖర్చు తక్కువ మొత్తంలో ఉన్నట్లయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే కొంతవరకు ఆ వాహనదారులు భరించాలని, మిగిలినటువంటిది ప్రభుత్వమే భరించి వారి వాహనాలను రిపేర్ చేయించిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా హెల్ప్ అయ్యేటువంటి అంశమే. ఇక రెండోది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీలు కావచ్చు, అలాగే మైక్రోవేవ్ ఓవెన్స్, ఇలా ఎలక్ట్రిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవి కూడా వరదల్లో తడిచి పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి. వీటిని రిపేర్ చేయటం కోసమే ప్రత్యేకంగా ఆ కంపెనీలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఎల్జీ, హైయర్, శాంసంగ్, శాంసంగ్, వీడియోకాన్, ఇలా అనేక రకాల కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సంస్థలకు ఉండేటువంటి నిధులను వీటికి కేటాయించాలి అని చెప్పి చంద్రబాబు పిలుపునివ్వటం జరిగింది. మరి ఆ సంస్థలు కూడా ముందుకు వచ్చినట్లయితే ఈ బాధితులకు మరికొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే మరొక పక్కన దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు. దీని గురించి మనం వరదలు వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఈ సమస్య ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఒక పక్క వరదల కారణంగా ప్రజలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసి ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా దోచుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారి మీద కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తాము అంటూ ఆయన హెచ్చరించడం జరిగింది. చాలామంది వ్యాపారులు ఎంఆర్పి ధరల కంటే కూడా ఎక్కువగా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎంఆర్పి ధరలకు మించి వసూలు చేసినట్లు తెలిస్తే ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి దారుణాలకు వడికట్టడం అనేది సరైనటువంటి విధానం కాదని, ప్రభుత్వం వీలైనంత వరకు బాధితులందరికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించేటువంటి ప్రయత్నం చేస్తుందని, అందరికీ ఖచ్చితంగా అన్నీ అందేలాగా ప్రయత్నిస్తామని, అయితే వ్యాపారులు ఎవరైనా అడ్డగోలుగా రేట్లు పెట్టి దోచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన
ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పర్వం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇటీవల నందిగామ సురేష్ని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించి కూడా పలువురిని అరెస్టు చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు ఈరోజు పలువురిని అరెస్టు చేయడం జరిగింది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు రబ్బానీని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అలాగే చంద్రబాబు నివాసం మీద దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు తెల్లం జయరాం అలాగే కొండేపి వెంకట కోటేశ్వరరావుని కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అరెస్టులు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అలాగే జోగి రమేష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని, ముందస్తు బెయిల్కి సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారని, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే వరకు వీళ్ళు బయటకు రారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత వేరొక పార్టీలోకి జంప్ అయిపోవటం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయినటువంటి అంశం. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫిరాయింపులు అయితే జరుగుతున్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీ కూడా దీన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితిగా తయారైనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. తెలంగాణ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీళ్లకు సంబంధించి వీళ్లను వెంటనే అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్కు తెలియజేయడం జరిగింది. అయినా స్పీకర్ పట్టించుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. పార్టీ ఫిరాయించినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆదేశించడం జరిగింది. 4 వారాల్లోగా స్పీకర్ కనుక దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోయినట్లయితే దీన్ని సుమోటోగా తీసుకుని తెలంగాణ హైకోర్టే దీని మీద విచారించాల్సి వస్తుంది అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీ, కరెక్ట్గా ఒక ఏడాది క్రితం సెప్టెంబర్ 9, 2023వ తేదీ ఉదయం ఇదే టైంకి నంద్యాలలో పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన బస్సులో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆయన్ని బయటకు పిలిచి అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు తరలించడం జరిగింది సిఐడి అధికారులు. సో అప్పట్లో ఆయన లాయర్లు అడ్డుపడిన, ఎందుకు అరెస్టు చేస్తున్నారు, కేసు మీద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పేరు ఎక్కడుంది, అసలు దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని అడిగినప్పటికీ కూడా అప్పట్లో దీని గురించి మీరు అరెస్ట్ అయిన విజయవాడ వెళ్ళేలోపు ఖచ్చితంగా మీకు అవన్నీ చూపిస్తాము, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు చూపిస్తాము, కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు చూపిస్తాము, ఇలా రకరకాల వాదనలు పోలీసులు చెప్పటం. సో ఓవరాల్గా ఆయన తరలించడం, తర్వాత 14 రోజులు రిమాండ్ విధించడం, దాంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన తరలించబడటం. సో అక్కడ ఒక 2-3 రోజుల్లో బెయిల్ మీద వస్తారులే అనుకున్నటువంటి వ్యక్తి 53 రోజుల వరకు జైల్లోనే ఉండటం. సరిగ్గా అక్టోబర్ 31వ తేదీన ఆయన జైలు నుంచి బయటకు రావటం జరిగింది. సో ఇది పరిస్థితి గతంలో. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలలో టీడీపీ లేదా కూటమి విజయం సాధించడంలో ఇది కూడా కీలక పాత్ర పోషించింది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. చంద్రబాబును పలకరించడానికి, పరామర్శించడానికి వెళ్ళినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజున బయటకు వచ్చి చంద్రబాబుకి మద్దతు ప్రకటిస్తూ 2 పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్తాయంటూ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు బీజేపీ కలవటంతో కూటమిగా ఎన్నికలకు బరిలోకి వెళ్ళటం, భారీ విజయాన్ని సాధించడం జరిగింది. సో వీటన్నింటికీ కారణం ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అయినని, సరైనటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్టు చేసినటువంటి పనుల కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణులు ఈరోజు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు అరెస్టుకి 12 నెలలైంది, ఏడాది సమయం అయింది అని చెప్పి టీడీపీ శ్రేణులు ఈరోజు తెలియజేసుకుంటున్నారు. అలాగే వారికి పెళ్లి రోజు అయినటువంటి వార్షికోత్సవం సందర్భంగా
పెళ్లి రోజు నాడే ఆయన జైలుకి కూడా పంపించినటువంటి పరిస్థితి. దీన్ని కూడా టీడీపీ శ్రేణులు ఈరోజు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వరద బాధితులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే వరదలకు బాధ్యత ప్రభుత్వమే వహించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని, 50 మందికి పైగా మరణించడానికి, ఈ రకంగా వరదల్లో కోట్ల రూపాయల నష్టం కలగటానికి పూర్తిగా ప్రభుత్వాందే బాధ్యత అని ముందుగానే వరదల విషయం తెలిసినప్పటికీ కూడా 24 గంటల ముందే తెలిసి కూడా కనీసం వరద బాధితులు అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేపట్టలేదంటూ ఆయన విమర్శించడం జరిగింది. ఇంకా వరదల్లో ఎంతో మందికి సహాయ సహకారాలు అందట్లేదని, ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. దీనికి కౌంటర్గా బ్రహ్మాజీ, సినీ నటుడు బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే నిన్న. దాంట్లో ఆయన మాట్లాడుతూ, జగనన్న వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు చెయ్యరు, మనం చేద్దాము, ముందుగా మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేద్దాము, మనకి క్యాడర్ వద్దు, ప్రభుత్వాలు వద్దు, ప్రభుత్వం ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, మనం చేసి చూపిద్దాము, మీరు రండి, జై జగనన్న అని చెప్పి ఒక ట్వీట్ పోస్ట్ అయింది. సో అయితే దీనికి సంబంధించే బ్రహ్మాజీ కౌంటర్గా వ్యంగ్యంగా అది పెట్టారు అని చెప్పి అందరూ భావించారు. సో దీని మీద బ్రహ్మాజీ స్పందించడం జరిగింది. నా ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయింది, ఆ పోస్ట్ నేను పెట్టింది కాదు, అది ఎవరో పెట్టారు, దానికి నాకు సంబంధం లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. విజయవాడ వరదలలో ఒక 4 పడవలు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం దీని మీద అనుమానాలు వ్యక్తపరుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కుట్ర పన్ని ఈ పడవలను వదిలారు అని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టాల్సిందిగా పోలీస్ అధికారులకి ఆదేశాలు కూడా వెళ్ళాయి. దీనికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించడం జరిగింది. పడవలు సాధారణంగా కొట్టుకు వస్తే కూడా దాన్ని వైసీపీ మీద నెపం నెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని, తమకు ఏ సంబంధం లేకపోయినా సరే పడవలు మేమే వదిలామంటూ, కుట్ర కోణాలు ఉన్నాయి అంటూ రకరకాల ప్రచారాలు చేస్తూ రాజకీయ పరంగా దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని, వరద బాధితులకు సహాయం చేయకుండా ఇంకా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారిని పట్టించుకోకుండా బురద రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని, వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ముందు జాగ్రత్త చర్యలు ఇలాంటివి ఏవీ చేయకుండా ఈరోజు తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు జేసీబీలు ఎక్కి తిరగటం, ప్రొక్లైన్లు ఎక్కి తిరగటం లాంటివి చేస్తున్నాడని, గతంలో కోనసీమకు వరదలు వచ్చినటువంటి సమయంలో 250 గ్రామాల ప్రజలని తాము ఖాళీ చేపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కృష్ణానది వరదల్లో ఒక 4 పడవలు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, వీటికి సంబంధించి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అనేటువంటి కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాల్సింది పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు పోలీసు అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం, పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దీని వెనక ఒక కుట్రకోణం దాగి ఉందని, ఈ 5 పడవలను కూడా ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి గొల్లపూడికి తీసుకురావడం జరిగిందని, వరదకి ఒక్కరోజు ముందు ఈ పడవలను ఇక్కడకు తీసుకువచ్చి ఇక్కడ ప్లాస్టిక్ తాళ్లతోటి ఈ పడవల్ని కట్టేయటం జరిగిందని, ఒక్కొక్క పడవ బరువు 40 నుంచి 50 టన్నులు ఉంటుందని, ఇటువంటి వాటిని ఒక సాధారణ ప్లాస్టిక్ తాడుతో విడివిడిగా కట్టేసి లంగరేయాల్సినటువంటి పడవల్ని 3 పడవల్ని కట్టి ఒకే తాడుతో కట్టేయటం జరిగిందని, సో ఈ కారణం చేతే వరద ఉధృతి పెరగటంతో ఆ తాళ్లు తెగిపోయి అవి కొట్టుకు వచ్చి బ్యారేజ్కి తగలటం జరిగిందని, అయితే బ్యారేజ్ కాలమ్స్కి కానీ పిల్లర్స్కి కానీ తగలకుండా అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్లకి తగలటంతో భారీ ప్రమాదం తప్పిందని, దీని వెనుక తలశీల రఘురాం బంధువు అలాగే నందిగామ సురేష్ అనుచరులు ఉన్నారని, ఈ పడవలు వాళ్లకు చెందినవే అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నట్లుగా ఒక కథనం అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారటం, దానివల్ల భారీ స్థాయిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఈస్ట్ వెస్ట్ జిల్లాలలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ భారీ వర్షాలకు కొల్లేరు బాగా నీటి ముంపుకి గురైందని, కొల్లేరు కట్ట ముంపుకి గురవుతుందని చెప్పి తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే పర్యవేక్షించడానికి వెళ్ళడం జరిగింది. ప్రయాణిస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి బొలెరో వాహనం కొల్లేరులోకి ఒక పక్కకు ఒరిగిపోవటం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది అలాగే జర్నలిస్టులు
దిగేయటం, ఆయన కూడా పక్కకి లాగటం జరిగింది. దాంతో ఆయన వేరొక వాహనంలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వాహనం అయితే ఇంకొంచెం అదుపు తప్పితే కొల్లేరులో మునిగిపోయేటువంటి అవకాశం ఉండేది.